నమస్తే, నేను డాక్టర్ వర్ష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గాయత్రి ఎస్టేట్స్, కర్నూలు. నేను ఇప్పుడు సాధారణంగా అందరూ అనుకునేట్టు ఉంటారు, సిజేరియన్ సెక్షన్ కోసం స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల నడుము నొప్పి వస్తుంది అని అందరూ అనుకుంటుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. నడుము నొప్పి సిజేరియన్ తర్వాత వచ్చే కారణం మత్తు సూది ఇవ్వడం వలన కాదు. నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో లార్డోసిస్ అనే ఫినామినన్ ఉంటుంది. అంటే వెన్నెముక మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. 9 నెలల పాటు వెన్నెముక మజిల్స్ స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. దానితో పాటు ఇంకొక కారణం కాల్షియం సప్లిమెంట్స్ సరిగ్గా తీసుకోకపోవడం. అంటే ప్రెగ్నెన్సీ టైంలో మరియు లాక్టేషనల్ పీరియడ్ అంటే పాలు ఇస్తున్నప్పుడు కూడా కాల్షియం రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అది కాల్షియం రిక్వైర్మెంట్ని సరిపడా మనం కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోకపోవడంతో కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఎముకలు బలహీనమవుతూ ఉంటాయన్నమాట. దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకా యూట్రస్ ఎన్లార్జ్ అవుతున్న కొద్దీ నెలలు నిండుతున్నప్పటికీ అబ్డామినల్ మజిల్స్ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. సో డెలివరీ అయిన తర్వాత అబ్డామినల్ మజిల్స్ టోన్ తక్కువగా ఉంటుంది. అబ్డామినల్ మజిల్స్ టోన్ తక్కువ ఉన్నప్పుడు డెలివరీ అయ్యాక బ్యాక్ మజిల్స్ మీద స్ట్రెయిన్ అలాగే ఉంటుంది. ఎందుకంటే లార్డోసిస్ అనే ఫినామినన్ అలాగే ఉండిపోతుంది అబ్డామినల్ మజిల్స్ టోన్ తక్కువ ఉండడం వల్ల. కాబట్టి ఇదంతా అబ్డామినల్ మజిల్ స్ట్రెచ్ అవ్వడము, లార్డోసిస్ ఇవన్నీ నార్మల్ డెలివరీ అయిన ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా ఉంటాయి, సిజరీన్ అయిన వాళ్ళల్లో కూడా ఉంటాయి. కానీ నడుము నొప్పి సిజరీన్ అయిన వాళ్ళల్లోనే ఉంటుంది. అది కూడా స్పైనల్ అనస్థీషియా నడుముకిచ్చే మత్తు సూది వల్లనే వస్తుంది అని అందరూ అనుకుంటుంటారు. కానీ నార్మల్ డెలివరీ అయిన తర్వాత యూజువల్గా రొటీన్ యాక్టివిటీస్ అనేవి తొందరగా స్టార్ట్ చేస్తారు. కానీ సిజరీన్ అయినప్పుడు బెడ్ రెస్ట్ ఉండాలి అని అట్లీస్ట్ ఒక 3 to 6 months దాకా వాళ్ళు ఎటువంటి ఏమీ పనులు చేసుకోకుండా రొటీన్ యాక్టివిటీస్ చేయకుండా అలా ఉండడం వల్ల అబ్డామినల్ మజిల్స్ టోన్ అనేది రీగెయిన్ అవ్వదు. సో అందరూ అనుకుంటున్నట్టు నడుము నొప్పి వచ్చేదానికి కారణం స్పైనల్ అనస్థీషియా మత్తు సూది కాదు. ఇది కేవలం అబ్డామినల్ మజిల్స్ టోన్ తగ్గడము అండ్ లార్డోసిస్ అనే ఫినామినన్ అలాగే ఉండిపోవడము, కాల్షియం డెఫిషియన్సీ ఉండడము. సో దీనికి మనం చేయదగినది ఏంటి అంటే సిజరీన్ అయిన 3 వారాల తర్వాత మినిమల్ అంటే ఓంగి లేవడము, ఏదైనా చిన్నగా అలా రొటీన్ యాక్టివిటీ తనకు కావాల్సిన పనులైనా తను చేసుకోగలగాలి. 6 వారాల తర్వాత కంప్లీట్గా అంటే మినిమల్ ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. 3 నెలల తర్వాత కంప్లీట్గా అబ్డామినల్ కోర్ మజిల్స్ అనేవి టైటన్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసి అబ్డామినల్ మజిల్స్ స్ట్రెంగ్తెన్ అవుతే అప్పుడు లార్డోసిస్ తగ్గుతుంది. ప్లస్ బ్యాక్ మజిల్స్ మీద కూడా స్ట్రెయిన్ అనేది తగ్గడంతో బ్యాక్ పెయిన్ అనేది ఉండదు. అంతేకాని అందరూ అనుకుంటున్నట్లుగా సిజరీన్ ఆపరేషన్ కోసం ఇచ్చే మత్తు సూది వల్ల నడుము నొప్పి అనేది రాదు.